ప్రేమలో ఉన్నటువంటి ప్రత్యేక గుణం ఏంటంటే సహనం. అది ఎంతవరకు అంటే దీర్ఘకాలం, దానికి అదుపు ఏమి కూడా లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును. రెండవది ఏంటంటే ప్రేమ దయ చూపించును. ప్రైజ్ ద లార్డ్. మనము ప్రేమలో ఉన్నటువంటి విశిష్టతను తెలుసుకుంటున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు ప్రేమను గూర్చి ఒక అధ్యాయాన్ని రాశాడు. కొరింథీ పత్రిక 1 కొరింథీ 13వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని చూస్తున్నాం. ఈరోజు మూడవది మనము నేర్చుకోబోతున్నాం. ప్రేమలో ఉన్నటువంటి ఆ గుణము, మూడవ గుణము ఏమిటంటే ప్రేమ మత్సరపడదు. హల్లెలూయా. మత్సరం అంటే ఏంటంటారు? మత్సరం అసూయ. ఇంకా మత్సరం అంటే అసూయే. ఇంకా అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే కడుపు మంట. వారవలేనితనం, అసూయపడడం. ప్రేమ మత్సరపడదు. ప్రేమలో లేనటువంటి ప్రత్యేక గుణం ఏమిటంటే మత్సరం అనేటువంటిదే లేదు. ఈ అపవిత్రమైనటువంటి గుణం ఒకటి ప్రభువు చెప్పారు. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇవి హృదయంలో ఉంటాయట, లోపల ఉంటాయట. ఈ లోపల ఉన్నటువంటి లక్షణాల్లో ఒకటి ఏమిటనంటే 22వ వచనంలో మనం చూస్తున్నాం. నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక మాట రాయబడింది. అదేమిటంటే మత్సరము. ఈ మత్సరానికి ఉన్నటువంటి ఘోరమైనటువంటి వ్యాధి ఒకటి ఉందంట. అదేంటో తెలుసా? పుట్టినోట్లో ఏమండి చెడ్డ కండ్లు. చాలా భయంకరమైంది. మామూలు కళ్ళు కాదు ఇవి. కొంతమంది కళ్ళు మంచివి కాదు అంటారు. వారి కళ్ళు పడ్డాయంటే నాశనమే అంటూ ఉంటుంటారు. ఏమండి కొంతమంది దిష్టి బొమ్మలు పెడతా ఉంటుంటారు ఇళ్ళ దగ్గర. ఏమిటంటే ఏమండి దిష్టి తగలకుండా, కనుదృష్టి. మామూలుగా మన భాషలో దిష్టి అంటాం, దృష్టి. ఈ దృష్టి కొంతమంది, చాలామంది చెప్తూ ఉంటుంటారు. పొద్దున్నే పాలు తీస్తూ ఉంటుంటారు కదా. పాలు తీస్తున్నప్పుడంట ఎవరైనా చూస్తేనట ఆ రోజు నుంచి ఇక పాలు ఇవ్వదట. కొంతమంది చూస్తే పాలు ఇవ్వవంట గేదెలు. ఎందుకంటే ఆ కళ్ళు అలాంటివట. నిజమో ఉట్టుదో నాకైతే తెలియదండి. కానీ బైబిల్లో చెప్పబడినటువంటి మాట ఏంటంటే మత్సరము, చెడ్డ కండ్లు. ఇది క్యాన్సర్ లాంటిది. బైబిల్లో చూపుల్లో కొన్ని రకాలు ఉన్నాయండి. వాటిని నేను మీకు చెప్తాను. ఒకవేళ మీకు అవకాశం ఉంటే రాసుకోండి. చూపుల్లో కొన్ని రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మోహపు చూపు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తాం. మోహపు చూపు. ఈ చూపులు చాలా నష్టాన్ని కలిగించేటువంటి చూపులు, భయంకరమైన చూపులు, పాపభూయిష్టమైన చూపులు. ఇది మోహపు చూపు. రెండవది సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. విషపు చూపు. దావీదు మీద సౌలు విషపు చూపు సలిపెను అని రాయబడింది. విషపు చూపు, విషాన్ని కలిగి ఉండేటువంటి చూపును కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది సౌలు దావీదు మీద చూపాడట. దావీదు మీద విషపు చూపు చూపాడట. విషపు చూపు ఎంత భయంకరమైందంటే అవతల వాళ్ళని చంపేయాలి అనేటువంటిదే విషపు చూపు. అందుకనే విషపు చూపు సలిపెను అని రాయబడింది. అలాగే యెషయా గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో వార చూపు అని రాయబడింది. ఏం చూపు అంటది? వార చూపు. కొంతమంది వార చూపు చూస్తారంట. ఏమండి ఇది కూడా భయంకరమైనదే. వార చూపు ఇది దేవునికి అయిష్టం కలిగించేటువంటిది. ఇంకా మనము 4వది చూస్తే వెలుచూపు అంట. యోహాను 7:24లో మనం చూస్తాం. వెలుచూపు. వెలుచూపుని బట్టి కాక మరి యథార్థతను బట్టి, పరిశుద్ధతను బట్టి, నీతిని బట్టి
తీర్పు తీర్చండి అని మనము చూస్తాం. వెలుచూపును బట్టి కొంతమంది చూస్తారంట. అవతల వాళ్ళని తృణీకరించేటువంటి చూపు, తక్కువగా చూచేటువంటి చూపు, ఇది మంచిది కాదు. సమానంగా అందరినీ చూడాలి. దీన్నే వెలుచూపు. కొంతమందికి ఒక రకమైన తీర్పు, కొంతమందికి మరో రకమైన తీర్పు తీరుస్తూ ఉంటుంటారంట. కాబట్టి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఒక రకంగా మాట్లాడతారు, వారికి ఇష్టం లేనటువంటి వాళ్ళ పక్షంగా మరో రకంగా మాట్లాడతారు. దీనినే వెలుచూపు అని అంటాం. అందుచేత ఇది కూడా చాలా ప్రమాదకరమైంది. అలాగే అపోస్తుల కార్యాలు 3:4-7 మనం చూస్తాము. ఆశ చూపు అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొకటి 6వది ఒకటి ఉంది. దాన్ని ఏంటంటే హోషేయ 2:3 మనం చూస్తాము. దీన్ని పోకిరి చూపు అని రాయబడింది. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు చూచే చూపు పోకిరి చేష్టలకు దారి చూస్తుంది అన్నమాట. అందుచేతనే బైబిల్ అంటుంది పోకిరి చూపు. ఇక 7వది గర్విష్ఠులు చూచే చూపు అంట. మరి యెషయా గ్రంథం 5:15 మనం ఈ మాట చూడగలుగుతాం. ఈ 7 మాటలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యయనం చేయొచ్చు. కాబట్టి చూపు, ఇలాంటి చూపులు మనం గమనించాలి, ఏ విధంగా మనం చూడాలి. కాబట్టి మంచిగా చూసేటువంటి చూపులు ఉన్నాయి, ప్రమాదకరమైన చూపులు కూడా ఉన్నాయి. ఇందులో ఈ చూపులో నుంచే వస్తుందట. ఏమొస్తుంది? మత్సరం. రోజు నేను మంచి తెల్లటి అంగీ ధరించుకుని వెళ్ళా చర్చ్కి. అది నేను సేవా ప్రారంభంలో. ఒక అతను నన్ను కింద నుంచి పైకి చూశాడు. ఇలాగా కింద నుంచి పైకి చూశాడు. కింద నుంచి పైకి చూడాల్సిన అంత అవసరం వచ్చింది అంటే, అతని దృష్టిలో నేను తెల్ల బట్టలు ధరించుకోకూడదు, బాగా ఆనేస్తున్నాను, వీడేంటి ఇలా ఉన్నాడు అనుకున్నాడు. దాన్ని ఏమంటాను చెప్పండి? నేను ఇందాక చెప్పాను, కడుపు మంట. అవునా కదా? కొంతమందికి ఎవరినైనా చూస్తే కడుపు మంట ఆగదు. వాళ్ళ మీద వీళ్ళ మీద చెబుతూ ఉంటుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక కడుపు మంట అక్క, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని లేనిపోనివన్నీ కూడా నూరు పోస్తూ ఉంటుంటారు. దీనిని ఏమంటామంటే మత్సరము. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యాకోబు ఈ మత్సరాన్ని గురించి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఈ మత్సరం గురించి యాకోబు చెబుతాడు. యాకోబు తన యొక్క పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. యాకోబు అంటున్నాడు, మీరు గమనించండి, సహింపనలవి కాని మత్సరం అట. ఏం మత్సరం ఇది? ఏం మత్సరం అండి? పుట్టినోట్లో చేదైనా అని రాయబడింది. ఏమని రాయబడింది? చేదైనా. ఏం మత్సరం అంటే ఇది? చేదైన మత్సరం, సహింపనలవి కాని మత్సరం. అవతల వాళ్ళని చూస్తే సహించలేరు, వారవలేనితనం. మంచి బట్టలు ధరిస్తే వారవలేనితనం, మంచిగా కనిపిస్తే వారవలేనితనం, మంచి ఇల్లు కట్టుకుంటే వారవలేనితనం, పెళ్ళి బాగా చేస్తే వారవలేనితనం, మనిషి బాగుపడితే వారవలేనితనం. దీన్నే ఏమంటామంటే సహింపనలవి కానీ మత్సరము. సహించలేరు, వారవలేరు. నన్ను చూస్తుంటే వారవలేకపోతున్నారు అంటుంటారు కదా కొంతమంది. అవును, ఈ వారవలేనితనం అనేటువంటిది చెడ్డది, చెడ్డ కండ్లు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సహింపనలవి కాని మత్సరము. దీనిని చేదైనా అని రాయబడింది. చేదైనా ఓ విధంగా విషము. అందుకని బైబిల్ అంటుంది చేదైనా మత్సరము, విషపూరితమైన మత్సరము. మన యొక్క జీవితంలో ఇలాంటి మత్సరం ఉందా? ఉండినట్లయితే తీసివేసుకోవాలి మనం. ఇంకా శరీర కార్యాల్లో ఈ మత్సరం మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
20వ వచనం మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 సార్లు ప్రస్తావించబడింది అసూయ, మత్సరం. ఈ 2 కూడా వేరువేరుగా లిఖింపజేశాడు. ఒకవేళ వేరువేరు లక్షణాలు దీనికి ఉంటాయేమో. మత్సరం అనేది ఇంకా ప్రమాదకరమైంది అనేది మనం చూడగలుగుతాం. మత్సరములు అని రాయబడింది. రకరకాలుగా ఉండవచ్చేమో. ఈ శరీర కార్యాల్లో ఉండేటువంటిది ఏంటంటే మత్సరము. ఈ మత్సరము శరీర కార్యాల్లో ఒకటి. ఇది దేవునికి విరోధమైనటువంటిది. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకంగా ఉన్నవి. గనుక మీరేమీ చేయనిశ్చయింతురో వాటిని చేయకుందరు. మంచి చేయాలని ఉంటుంది కానీ చేయకుండా ఉంటారు. కారణం ఏంటంటే మన లోపల దాగి ఉన్న మత్సరము, అసూయ, క్రోధము, కక్ష, భేదము, విమతము, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ కూడా హృదయంలో లేకపోతే లోపల మన శరీరాన్ని ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూ ఉంటుంటాయి. ఇది ప్రేమకు విరోధమైనటువంటిది. ఈ మత్సరం ఏంటి చెప్పండి? ప్రేమకు విరోధమైనది. ఎవరిలో అయితే ఈ మత్సరం ఉంటుందో వారిలో ప్రేమ ఉండదు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. రోమీయులకు అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12, 13 వచనాలు మనం చదివినట్లయితే, అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసమునులైనను పోకిరీ చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. క్రైస్తవ విశ్వాసానికి ఇది విరోధమైంది. విశ్వాస జీవితంలో ఉండకూడనిది ఏమిటంటే మత్సరం. ఇక్కడ చాలా విషయాలు 14వ వచనంలో అంటున్నాడు, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవటానికి ఆలోచించకండి అంటున్నాడు పౌలు భక్తుడు. కాబట్టి రోమీలకు చెబుతున్న విషయం ఏంటంటే మీరు అసూయపడకండి. అసూయ చాలా ప్రమాదకారి అనేటువంటిది, అంధకార క్రియ అని ఇక్కడ చెప్తున్నాడు రోమా సంఘానికి పౌలు. అంధకార సంబంధమైన, హల్లెలూయా, ఏమంటున్నాడు పౌలు? అంధకార సంబంధమైన అంటూ ఉన్నాడు. ఇది అంధకార సంబంధమైనటువంటి క్రియ అనే సంగతి 12వ అధ్యాయంలో మనం 12వ వచనంలో మనం చూస్తాం. అంధకార క్రియలను విసర్జించి, ఇవన్నీ కూడా అంధకార క్రియలు అనే సంగతి మనము గ్రహించాలి. కాబట్టి ఈ మత్సరం అనేటువంటిది అంత ప్రమాదకరమైందంటే మనకు ఆరోగ్యాన్ని పాడు చేస్తుందట, రోగం కలుగు చేస్తుందట. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం చూడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఎంత భయంకరమైందో మీరు చూడండి. ఎముకలకు కుళ్ళట. మన శరీర భాగాల్ని పాడు చేసేదే మత్సరం. చాలామందికి అనారోగ్య కారణాల్లో ఇది ఒకటి. హృదయం బాగోక శరీర సంబంధమైన క్రియలకు లోనైపోయి వారు ఈ మత్సరంతో నిండుకున్నవారైనట్టయితే వారి ఎముకలకు అది కుళ్ళుగా ఉంటుందట. వాళ్ళ యొక్క శరీరంలో
వారికి వ్యాధిని కలుగు చేస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎవరి మీద మత్సరపడకండి, ఎవరి మీద అసూయ పడకండి. ఇలాంటి భయంకరమైన అసూయలు మన జీవితాన్ని పాడు చేస్తాయి అనే సంగతి మనం చూస్తున్నాం. ప్రేమలో ఉండకూడనిది ఏంటంటే అసూయ అనేటువంటి సంగతి మనము గమనించాలి. కీర్తనల గ్రంథము 73వ కీర్తన, కీర్తనల గ్రంథము 73వ కీర్తన 3వ వచనం చూడండి. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. గర్వించే వాళ్ళని బట్టి అంటే అతను మత్సరపడ్డాడట. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు, మనం ఎవరిని చూసి అయినప్పటికీ కూడా మత్సరం అనేటువంటిది ప్రమాదకరమైందే. చాలామంది చెబుతూ ఉంటుంటారు, ఏమంటారంటే చెడ్డోళ్ళే బాగుపడిపోతున్నారండి. అవును కదా, చెడ్డోళ్ళే బాగుపడుతున్నారు, వాళ్ళకే రోజులు బాగున్నాయి. మనం ఎంత మంచిగా జీవించినా, ఎంత నీతిగా జీవించినా మనకు అన్నీ ఎదురవుతున్నాయి, అన్నీ కష్టాలే, అన్నీ ఇబ్బందులే అని చెప్పుకుంటూ ఉంటుంటాం. మీరు అవతల వాళ్ళని చూసి మత్సరపడద్దు, అవతల వాళ్ళని చూసి అసూయ పడద్దు. ఒక్కోసారి అమాంతంగా ఎదిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి భయంకరమైన గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వం వచ్చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గర్వం అంట నాశనానికి ముందంట గర్వం నడిచొచ్చేస్తుందట. గర్వము ఎంటబడిపోతుంది అన్నమాట. గర్వం నడిచొచ్చేస్తుందంట. ఏమండి, నాశనానికి ముందు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే టపాలను పడేసేస్తాడు, మరీ కోలుకోలేనంత స్థితికి తీసుకొచ్చేస్తాడు. అందుకని మనం చెబుతూ ఉంటుంటా, బళ్ళు వాళ్ళు అవుతున్నాయి, ఎవరిని తక్కువ అంచనేయకూడదు, ఎవరిని మనము తక్కువగా చూడకూడదు. ఎప్పుడు ఎవరు ఏ స్థితికి వచ్చేస్తారో తెలియదు. ఒక్కోసారి బిచ్చగాడు కూడా అవసరం అవుతాడేమో మనకి తెలీదు. ఒక్కొక్కసారి గడ్డి పరకు కూడా ఆయుధం అయిపోద్దంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని చూసి కూడా మత్సరపడాల్సినటువంటి అవసరం లేదు. భక్తిహీనుల క్షేమం చూసట ఆసాపు మత్సరపడ్డాడట. వాళ్ళు క్షేమంగా ఉన్నారు, మేము కష్టాల్లో ఉన్నాం అని చెప్పేసి. అది మంచిదేనంటారా? కాదు. మత్సరం ఎప్పుడు కూడా మంచిది కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇదే కీర్తన 73వ కీర్తన 73వ కీర్తన 21వ వచనం చూడండి. నా హృదయము మత్సరపడిను, నా అంతరంద్రియములో నేను వ్యాకులపడి తిని, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఈ కీర్తనకారుడు అంటున్నాడు, అతని జీవిత అనుభవంలో చెబుతున్నటువంటి మాట ఇది. నేను నా హృదయంలో మత్సరపడ్డాను. మత్సరం ఎప్పుడు కూడా మంచిది కాదు. నా అంతరంద్రియములో నేను వ్యాకులపడి తిని. మత్సరం వలన ఏమొచ్చింది? వ్యాకులము, కంగారు, బెదురు, భయంకరమైనటువంటి రకరకాల భయములు వచ్చేసాయి. నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని, నేను తెలివిలేని పశుప్రాయుడును. ఎలాగైపోయాడు చూసారా? ఒక్క అసూయ వలన పశుప్రాయుడైపోయాడు, వ్యాకులం వచ్చింది, మృగము వంటి స్వభావం వచ్చింది. మీరు చూసారా? నేను మొన్న ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒకడు సెల్ఫీ దిగాలనుకున్నాడంట. సెల్ఫీ దిగాలనుకుని ఇలాగా దిగుదాం అనుకునేసరికి ఆ గోడ మీద జారి పడిపోయాడు. జారి పడిపోయేసరికి మీరు చూసారా, కొంతమంది చూసే ఉంటుంటారు, జారి పడిపోయాడు. అది పెద్ద పులి అండి, అది చాలా పెద్దది. వాడేమో చిన్న పిల్లలాగా కనపడుతున్నాడు. వాడు ఇంకా పెద్ద పులి ముందర కాసేపు వాడిని ఇలాగ అన్నది. వాడు దండాలు పెట్టేస్తున్నాడు ఇలాగ ఇలా దండాలు పెట్టేస్తున్నాడు. నన్ను ఏం చేయకు అని చెప్పేసి దండాలు పెట్టేస్తున్నాడు. కాసేపు వాడితోటి ఇలాగ ఆడింది. ఆడి ఏం చేసింది తెలుసా? ఒక్కసారిగా ఆడి మీద పడి మెడకాయ పట్టుకుని లాక్కెళ్ళిపోయి కొన్ని భాగాలు చీల్చేసి తినేసిందంట. ఒకరు పైనుండి ఆ గోడ మీద ఉండి వీడియో తీశారు. ఇది జరిగింది.
ఇది మీకు నెట్లో దొరుకుద్ది. ఎంత భయంకరంగా మీరు చూడండి, పులి వదిలి పడుతుందా, పైగా పెద్ద పులి. అది సెల్ఫీ దిగాలనుకోకండి, పులితో చాలా ప్రమాదకారి. కాబట్టి ఇతడట మృగము వంటి వాడైపోయాడట. మృగ స్వభావం వచ్చేస్తుంది. మృగానికి మంచి స్వభావం ఉంటుందా? జాలి పడుతుందా? మృగం జాలి పడుతుందా చెప్పండి? వీడి దండం పెట్టేస్తున్నాడు, వీడి దండం పెట్టేస్తున్నాడు కాబట్టి వీడిని నిధులు పెట్టేద్దాం అనుకుంటుందా? దానికి దండం పెట్టినా తెలీదు, మనం ఏం చేసినా దానికి తెలియదు. దానికి తెలిసిందంతా ఏంటంటే దాని లక్షణము వాడి మీద పడి చీల్చడమే. ఆ మృగ లక్షణం ఏంటంటే రౌద్రంగా పడి తన ఆకలి తీర్చుకుంటుంది. మృగానికి జాలి ఓలి ఏమి కూడా ఉండదనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఈ మత్సరం ఎవరికైతే ఉంటుందో వారి వల్ల కలిగేటువంటి నష్టాలు ఏమిటంటే పశు స్వభావం వచ్చేస్తుందట. పశు స్వభావం అండి చెప్పండి ఏమండి? పశు స్వభావం. రోడ్డు మీద పశువులు వెళ్తున్నాయి అనుకోండి, వాళ్ళు వెళ్ళిదాకా ఆగాల్సిందే. అది వచ్చేస్తుంది, కొట్టేస్తుంది, ఏదో బండి కొట్టేస్తుంది, కారు కొట్టేస్తుంది, రైలు కొట్టేస్తుంది అని దానికి ఏమీ తెలియదు. కొన్నిసార్లు పశువులు రైలు ట్రాక్ నుంచి వెళ్తుంటుంటాయి. రైలు వచ్చేస్తుంది తప్పుకుందాం అనుకుంటాయి చెప్పండి? అనుకోవు. రైలు వస్తుంది, కొట్టేస్తుంది. ఎందుకని? ఈ పశువుకి జ్ఞానము లేదు. అంటే వీడికి ఎప్పుడైతే పశుప్రాయుడు అవుతాడు, ఎప్పుడైతే ఈ యొక్క అంతరంద్రియంలో ఈ అసూయ అనేటువంటిది కలుగుతుందో, హృదయంలో మత్సరం అనేటువంటిది వస్తుందో, ఈ మత్సరం వలన వ్యాకులత వస్తుంది, పశుప్రాయ స్వభావం వస్తుంది, మృగ స్వభావము వస్తుంది. యాకోబు ఏమంటున్నాడో చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము. మత్సరపడితే ఏమి ఉంటుందో యాకోబు 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. మీలో చదవండి. యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో ఏమండి? పోరాడు. మీ భోగేచ్ఛల నుండియే కదా మీరు ఆశించుచున్నారు, కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరుకుటలేదు. ఎందుకు దేవుని నుండి సహాయం రావట్లేదనంటే ఇందులో చాలా విషయాలు చెప్పబడ్డాయి. పోరాటాలు ఉన్నాయట, భోగేచ్ఛలు ఉన్నాయట, ఏమండి నరహత్యలు ఉన్నాయంట, మత్సరం ఉందంట, పోట్లాట యుద్ధము ఉందంట. ఇందులో మత్సరం కూడా ఇమిడి ఉంది. ఈ మత్సరం వలన దేవుని నుండి ఏ సహాయము పొందుకోలేము. మన ప్రార్థనకు జవాబు దొరకకపోవడంలో మరో కారణం ఏమిటనంటే మత్సరము. ఎవరిలో అయితే అవతల వాళ్ళని చూసి వారలేని తనం ఉందో, మత్సరపడడం ఉందో, అలాంటి వారికి దేవుని నుండి జవాబు దొరకదు, ప్రార్థన ఆలకించబడదు. మీరు ఎన్ని వేలు టీవీ కార్యక్రమానికి కట్టినా, యవనస్తుల భాగస్తుల పథకంలో చేరినా, కుటుంబ భాగస్తుల పథకంలో చేరినా మీకేమీ దొరకదు. ఎంత గొప్ప దైవజనుల చేత ప్రార్థనలు చేయించినా మీలో మత్సరం ఉంది కాబట్టి, మీలో పోరాటాలు ఉన్నాయి కాబట్టి, మీలో భోగేచ్ఛలు ఉన్నాయి కాబట్టి, మీలో దురుద్దేశాలు ఉన్నాయి కాబట్టి మీకేమీ దొరకటలేదు అంటున్నాడు యాకోబు. కాబట్టి మనలో ఈ యొక్క మత్సరం అనేటువంటిది ఉండినట్లయితే మన ప్రార్థన ఆలకించబడదు అనేటువంటిది ఈ లేఖనంలో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి మత్సరపడితే మనకేమీ కూడా దొరకదు. హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే యోసేపును గురించి ఒక మాట అక్కడ వ్రాయబడుతుంది. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుండి చూద్దాం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును
తన ఇంటి వారి అంతటికిని అతనిని అధిపతిగా నియమించాను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపుని గురించి ఇక్కడ చెప్పబడింది. ఆ గోత్రకర్తలంట ఏం చేశారంట? మత్సరపడిపోయారట. విన్నారా? యోసేపు అన్నలు ఏం పడ్డారు? అసూయ పడ్డారు. ఎవరిని చూసి? యోసేపు అంగీని చూసి. ఏమండి? హల్లెలూయా. యోసేపు అంగీని చూసి. యోసేపు అంగీ చాలా విచిత్రమైన కుట్టు పని అంట. యోసేపు కోసం తన తండ్రి చక్కగా దాన్ని నేయించాడు, అల్లించాడు. చాలా అందమైనటువంటి అంగీ అది. మిగిలినటువంటి అన్నలందరికీ కూడా యోసేపు మీద అసూయ చేసింది. వస్తున్నాడు రా బాబు కలలుగా అనేవాడు అని చెప్పేసి అసూయ పడిపోతా, వీడిని మన కళ్ళ ముందర ఉంచకూడదు, మన మీదే కలలుగా అంటాడు వీడు, మనమంట వీడికి మొక్కుతామంట ఒక రోజున, వీడి కలలు నాశనంగా అని అనుకుంటూ యోసేపు గురించి తిట్టుకుంటా వారు యోసేపు మీద ఆలోచన చేశారంట. యోసేపుని ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? మొదటేమో నీళ్లు లేని బావిలోకి విసిరేశారు. అక్కడి నుంచి ఏం చేశారు? ఏమండి? ఇస్మాయిలీలకి అమ్మేశారు. ఇస్మాయిలీలు ఏం చేశారు? ఐగుప్తుకి తీసుకెళ్ళి ఏమండి ఐగుప్తు యొక్క సైన్యాధికారికి అమ్మేశారు. అవునా? పోతిఫర్కి అమ్మేశారు. పోతిఫర్ ఇంట్లో జరిగిన పరిస్థితిని బట్టి యోసేపు పారిపోగా యోసేపుని తీసుకెళ్ళి జైల్లో వేశారు. చెయ్యని పాపానికి నింద మోపి జైల్లో వేశారు. యోసేపు నమ్మకస్తుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు, తన యథార్థతను కాపాడుకున్నాడు. అందుచేత దేవుడు ఈ యోసేపుకు తోడయ్యుండెను అని రాయబడింది. మన యథార్థత, మన నీతి, మన పరిశుద్ధత దేవుడు చూస్తాడు. నీతిమంతులను ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టడు అని దేవుని వాక్యం చెప్తుంది. యోసేపును దేవుడు విడిచిపెట్టలేదు. అన్నలు అసూయపడ్డారు తమ్ముడి మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చేశాడు తెలుసా? యోసేపును తీసుకెళ్ళి తన కుటుంబానికి ఐగుప్తుకి ఏమండి అధికారిగా చేశాడు, అధికారిగా నియమించెను. దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించను. ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు మీరు చూడండి. కాబట్టి అన్నలు అసూయపడినా దేవుడు మాత్రము యోసేపు మీద దయ చూపించాడు, కరుణ చూపించాడు, యోసేపు మీద తన కాపుదల ఉంచాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఎవరైనా మన మీద అసూయపడినా భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ కంటి దృష్టి పడుతుంది అనుకోకండి. ఇంటి ముందర రక్షరేఖలు ఏం పెట్టినా ఏం ప్రయోజనం కాదు. ఆ భక్తిహీనులంట అసూయ వలన చచ్చెదరు అని రాయబడింది. ఏమవుతారట? భక్తిహీనులు అసూయ వలన చస్తారు అని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. ప్రేమలో అసూయ ఉండదు అని దేవుని వాక్యంలో మనము గమనించాలి. కాబట్టి మన హృదయంలో అసూయ అనే దాన్ని తీసివేద్దాం, ఈరోజే తీసివేద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పౌలుకు బర్నబాకు వారు అడ్డం తిరిగారని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎందుకు అడ్డం తిరిగారు? ఎందుకు వారు అలా వ్యతిరేకించారు అని అంటే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 45వ వచనంలో మనం చూసినట్లయితే, యూదుల జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. విన్నారా? అడ్డము చెప్పడానికి, వ్యతిరేకించడానికి కారణం ఏంటో తెలుసా? వారిలో ఏముంది? మత్సరము. వారిలో మత్సరం ఉంది కాబట్టి పౌలుకు బర్నబాకు వ్యతిరేకంగా వారు అడ్డుపడ్డారని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వ్యతిరేకించారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కొంతమందిలో అసూయ ఉండటం వలన వాళ్ళకి ఏం చెప్పినా
అర్థం కాదు, అడ్డం చెబుతారు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మనలో అసూయను లేకపోతే మత్సరాన్ని మనం తీసివేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. రోమా పత్రికలో ఏ విధంగా వారు నాశనం అయిపోతారో చెప్పబడింది. రోమపత్రిక 1వ అధ్యాయము 28, 29 వచనాల్లో మనం చూసినట్లయితే వారు దేవునికి చోటు ఇవ్వలేదు, వారు తమ మనస్సులో దేవునికి చోటి నీళ్ళకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభమును చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బేంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులనైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని వాక్యము విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. విన్నారా? వీరికంట మరణమునకు తగిన వారట, మరణానికి తగిన వారట. కాబట్టి చాలా భయంకరమైంది మత్సరం. ఇందులో చాలా గుణాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. వీరి పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోతుందో రాయబడింది. మనం అలాంటి దినాల్లో ఉన్నాం, నిజంగానే అలాంటి దినాల్లో ఉన్నాం. మనము మన జీవితాన్ని భద్రపరచుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ప్రేమ అనేటువంటి దాంట్లో మత్సరం ఉండదు. మత్సరం లేని వారై ప్రేమ కలిగిన వారై ఉందాం. దయచేసి అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి. దేవునికి చోటు అని పరిస్థితి ఈ మత్సరం కలిగిన వారికి వస్తుందట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, మత్సరము ఎముకలను ఎండిపోజేస్తాయి అని దేవుని వాక్యంలో